రోజు వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానిస్తున్నాం. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. ఆమేన్. దాస్యపు గృహము నుండి విడిపించిన దేవాది దేవుడు పలుకుతున్న మాటలు ఏమిటంటే, ఆయన నేను విడిపించాను అని చెప్తూ ఉన్నాడు. యెహోవా అంటే ఆయన ఎంతో గొప్ప దేవుడు, వాగ్దానమును నెరవేర్చేవాడు, ఆయన అధికారము గలవాడు. దేవుడు తన అధికారాన్ని, స్వరూపాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేనే నిన్ను విడిపించింది అంటూ చెప్తూ ఉన్నాడు. దేవుడు కేవలము నిన్ను నన్ను బంధకముల నుంచి విడిపించటానికి ఆయన అనేకమైన వాగ్దానములు చేసి ఉన్నాడు. ఆయన వాగ్దానములు కూడా నెరవేర్చి ఉన్నాడు. నిన్ను ఐగుప్తు దేశములో నుండి తీసుకువచ్చిన వాడిని నేనే అంటూ ఉన్నాడు. అంటే ఐగుప్తు దేశంలో నీవు ఉన్నప్పుడు బానిసత్వములో ఉన్నావు, పాపములో ఉన్నావు, లోక బంధకములో ఉన్నావు. మరి అప్పుడు నా శక్తి చేత నిన్ను విమోచించాను అంటూ ఉన్నాడు. నా కృప చేత మిమ్మందరినీ కరుణించి మిమ్మల్ని ఆ యొక్క దాస్యపు గృహము నుండి విడిపించాను అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరుడు, స్వేచ్ఛ లేని జీవితానికి ఆయన స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మరి భయంతో బాధతో నిండిన జీవితాన్ని అట్టి బానిసత్వం నుంచి స్వతంత్రులుగా మార్చినవాడు దేవాది దేవుడు. మరి ఈ వాక్యం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు మనల్ని రక్షించటానికి కూడా, మనల్ని పాపము నుండి విమోచన చేయడానికి యేసుక్రీస్తు వారిని మరి మనకి రక్షకుడిగా ఏర్పాటు చేశాడు. అలనాడు స్వయంగా యెహోవానే మరి వారందరినీ విడిపించటానికి మాట్లాడితే, మరి నిన్ను నన్ను రక్షించటానికి యేసుక్రీస్తు వారిని విమోచన క్రయధనముగా ఇచ్చిన వాడిగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ద్వారా మనకు నిజమైన విమోచన కలుగుతుంది, విధేయత కలుగుతుంది. మరి మనము కృతజ్ఞతతో, భయముతో, భక్తితో దేవుడు చేసిన కార్యాలన్నిటినీ అనుభవిస్తూ ఆయనకి కృతజ్ఞతలుగా మనము ఉండాలి. ఐగుప్తు నుండి విడుదల చేసి మరి ఆ బానిసత్వం నుంచి విడుదల చేసిన ప్రజలను ఆయన ఏ విధంగా నడిపించాడో కూడా మనం పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసుక్రీస్తు వారు మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకొని నిజంగా అలనాడు బానిసత్వంలో ఉన్న ఆ ఐగుప్తులో ఉన్న ఆ ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజలను విడిపించిన దేవుడు సర్వమానవాళి కోసం యేసుక్రీస్తు వారిని విమోచన క్రయధనముగా మరి పెట్టి ఆయన మనందరినీ పాపము నుంచి, శాపము నుంచి విడిపించాడని, ఆ రక్షణ మార్గము ఇచ్చింది దేవాది దేవుడేనని నమ్మి విశ్వసించి ప్రార్థించాలి. అందుకనే దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు ఇచ్చే ముందు ఈ మాటలు చెప్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను చేయవలసిన పని ఏమిటంటే, మన దేవుడైన యెహోవాని మనము స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన్ని ప్రేమించాలి. ఆయన ఇచ్చిన నిబంధనలను పాటించటానికి మనం ఆయనకి సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్నప్పుడు దేవాది దేవుడు మనకి సరైన మార్గాన్ని చూపిస్తాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేన్ని దేవుడిగా విగ్రహముగా చేసుకొనక నీ యందు భయభక్తులు కలిగి నీవు దేవునికి విధేయత చూపించినట్లయితే తప్పక దేవుడు చెప్తున్న మాట, నీవు ఏ బానిసత్వంలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా ఆయన నిన్ను విడిపించటానికి ఈ దినము సిద్ధముగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. మా విమోచకుడివి నీవి. అలనాడు భక్తులను బానిసత్వం నుండి విడిపించిన దేవుడవు. ఈ లోకములో
ఇప్పుడు నా ప్రభువా నీ కుమారుని ద్వారా మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నావు. దాస్యగృహము నుండి విడుదల చేసిన దేవుడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేమే బంధకములో, ఏ ఇబ్బందిలో, ఏ శ్రమలో, ఏ భయములో, ఏ పాపములో ఉన్నామో నీకే తెలుసు ప్రభువా. అట్టి వాటి నుంచి సర్వమానవాళిని విడిపించి సహాయము చేసి నీవే మా దేవుడివని, నీవే మా సృష్టికర్తవని నాయన ప్రతి ఒక్కరూ నిన్ను కీర్తించులాగు సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.